జమ్మూ కాశ్మీర్ పెహల్గాం టెర్రర్ అటాక్ నేపథ్యంలో పాక్ పౌరులను గుర్తించి వెనక్కి పంపాలని అన్ని రాష్ట్రాలను కేంద్రం అలర్ట్ చేసింది. ఈ సందర్భంగా అన్ని రాష్ట్రాల సీఎంలకు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఫోన్ చేసి ఆదేశాలిచ్చారు. దీంతో దేశవ్యాప్తంగా పాక్ పౌరుల కోసం గాలింపు చర్యలు ప్రారంభించారు. కేంద్రం ఆదేశాలతో హైదరాబాద్ పోలీసులు హై అలర్ట్ ప్రకటించారు. నగరంలోని పాక్ పౌరులపై నజర్ పెట్టారు. హైదరాబాద్ లో 200కు పైగా పాక్ పౌరులను గుర్తించిన పోలీసులు వారి వివరాలు సేకరించి 2 రోజుల్లో వెళ్లిపోవాలని ఆదేశాలు జారీ చేశారు. ఇప్పటికే పాకిస్తానియన్ వీసాలు రద్దు చేసిన కేంద్ర ప్రభుత్వం తాత్కాలిక వీసాలు కూడా రద్దు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. రెటిక మరిన్ని డీటెయిల్స్ తో మా ప్రతినిధి రామకృష్ణ సిద్ధంగా ఉన్నారు. రామకృష్ణ, ఏదైతే పహల్గామ్ లో ఉగ్రదాడి జరిగిన తర్వాత మొత్తం అన్ని రాష్ట్రాలను కూడా హైలైట్ చేయడం జరిగింది. ముఖ్యంగా ఎవరైతే పాకిస్తాన్ పౌరులు ఉంటారో వాళ్ళందరినీ కూడా దేశం విడిచి వెళ్లిపోవాలంటూ కూడా చెప్పడం జరిగింది. దీనికి సంబంధించి ఆయా రాష్ట్రాల పోలీస్ శాఖల్ని కేంద్రం అలర్ట్ చేసింది. ఇక హైదరాబాద్ లో పాకిస్తాన్ సంబంధించిన వాళ్ళు చాలా మంది కూడా ఉంటారు కాబట్టి దీనికి సంబంధించి హైదరాబాద్ సంబంధించిన ఎస్బీ పోలీసులు ప్రత్యేకంగా చర్యలు పడుతున్నారు. వాస్తవానికి ఇప్పటివరకు ఉన్న రికార్డుల ప్రకారం 208 మంది పాకిస్తాన్ సంబంధించిన పౌరులు హైదరాబాద్ లో నివాసం ఉంటున్నట్టయితే పోలీసులు గుర్తించడం జరిగింది. దీనికి వాస్తవానికి సంబంధించి ఇతర దేశీయులు ఎవరైనా హైదరాబాద్ కు వచ్చిన సమయంలో అన్ని దేశాలకు సంబంధించిన వాళ్ళకి సంబంధించి శంషాబాద్ లో ఫారినర్స్ రీజనల్ రిజిస్ట్రేషన్ ఆఫీస్ ఉంటుంది, అక్కడ రిజిస్ట్రేషన్ చేయించుకోవాల్సి ఉంటుంది. కానీ పాకిస్తాన్ కి సంబంధించిన అలాగే బంగ్లాదేశ్ సంబంధించిన వాళ్ళు ఎవరైనా వస్తే మాత్రం వాళ్ళు పురాణపూర్ లో ఉన్న స్పెషల్ బ్రాంచ్ ఆఫీస్ ఏదైతే ఉంటుందో ఆ ఎస్బీలో వీళ్ళు ఖచ్చితంగా తమ వివరాలన్నిటి కూడా నమోదు చేసుకోవాలి. అది కూడా ఎందుకు రావడం జరిగింది, దేనికోసం వచ్చారు ఏంటి అనేది మొత్తం కూడా రిలీజ్ చేసుకోవాలి. ఇప్పుడు ఎస్బీ ఇచ్చిన రిపోర్ట్ల ప్రకారం అయితే లాంగ్ టర్మ్ వీసా కలిగిన వాళ్ళు 156 మంది ఇక్కడ ఉన్నట్టు గుర్తించడం జరిగింది. ఇందులో ఇక్కడ స్థానికంగా వివాహం చేసుకున్న వాళ్ళు, వాళ్ళతో పాటు వారి రక్త బంధువులకు సంబంధించి ఈ లాంగ్ టర్మ్ వీసాలను అయితే ఇవ్వడం జరుగుతుంది. మరోవైపు షార్ట్ టర్మ్ వీసాలు అంటూ కూడా ఉండడం జరుగుతుంది. ఇవి బిజినెస్ కలిగిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి సంబంధించిన ఈ షార్ట్ టర్మ్ వీసాలు అయితే ఇవ్వడం జరుగుతుంది. అలాంటి వాళ్ళు 13 మంది ఉన్నట్టు ఎస్బీ అయితే గుర్తించడం జరిగింది. ఇక మిగతా వీసాలు కలిగిన వాళ్ళందరూ కూడా హెల్త్ పర్పస్ కోసం హైదరాబాద్ కి వచ్చిన వాళ్ళే అంటూ కూడా ఎస్బీ అయితే చెప్తోంది. దీనికి సంబంధించి మరొకసారి పూర్తి స్థాయిలో జల్లెడైతే పడుతోంది. ఎంతమంది ఇప్పుడు ప్రస్తుతం ఇక్కడ ఉన్నారు, వాళ్ళకి సంబంధించిన వివరాలు ఏంటి, ఉన్న వాళ్ళందరినీ కూడా వీలైనంత త్వరగా కూడా ఇక్కడి నుంచి పంపించే ప్రయత్నాలు అయితే ఎస్బీ అయితే చేయడం జరుగుతుంది. దీనికి సంబంధించి కూడా మొత్తం ఎంతమంది ఉన్నారు 208 వరకు గుర్తించడం జరిగింది. కాబట్టి వీళ్ళలో ఇంకా ఎంతమంది ఇక్కడ ఉన్నారు, ఎంతమంది వెళ్ళిపోయారన్న దానిపైన కూడా ఎస్బీ పూర్తి స్థాయి రికార్డును అయితే తీసుకోవడం జరుగుతుంది. దాదాపుగా వారం రోజుల లోపల వీళ్ళందరినీ కూడా వాళ్ళ పాకిస్తాన్ కి పంపించే ప్రయత్నాలు అయితే చేస్తున్నట్టు మనకి సమాచారం అయితే అందుతుంది. దీపిక. రైట్ రామకృష్ణ, థ్యాంక్ యూ. జమ్మూ కాశ్మీర్ పెహల్గాం టెర్రర్ అటాక్ నేపథ్యంలో పాక్ పౌరులను గుర్తించి వెనక్కి పంపాలని అన్ని రాష్ట్రాలను కేంద్రం అలర్ట్ చేసింది. ఈ సందర్భంగా అన్ని రాష్ట్రాల సీఎంలకు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఫోన్ చేసి ఆదేశాలిచ్చారు. దీంతో దేశవ్యాప్తంగా పాక్ పౌరుల కోసం గాలింపు చర్యలు ప్రారంభించారు. కేంద్రం ఆదేశాలతో హైదరాబాద్ పోలీసులు హై అలర్ట్ ప్రకటించారు. నగరంలోని పాక్ పౌరులపై నజర్ పెట్టారు. హైదరాబాద్ లో 200కు పైగా పాక్ పౌరులను గుర్తించిన పోలీసులు వారి వివరాలు సేకరించి 2 రోజుల్లో వెళ్లిపోవాలని ఆదేశాలు జారీ చేశారు. ఇప్పటికే పాకిస్తానియన్ల వీసాలు రద్దు చేసిన కేంద్ర ప్రభుత్వం తాత్కాలిక వీసాలు కూడా రద్దు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. రైట్గా ఇటీవల పహల్గాం టెర్రర్ అటాక్ నేపథ్యంలో పాక్ పౌరులను గుర్తించి వెనక్కి పంపాలని అన్ని రాష్ట్రాలను కేంద్రం ఇప్పటికే అలర్ట్ చేసింది. దీనికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ మా ప్రతినిధి హరికిషన్ అందిస్తారు. హరికిషన్. పహల్గాం టెర్రర్ అటాక్ తర్వాత అన్ని రాష్ట్రాలకు కూడా అమిత్ షా కేంద్ర హోంమంత్రి ఎవరైతే ఉన్నారో ఈయన ప్రత్యేకంగా ఫోన్ చేస్తున్నారు. ఫోన్ చేసి అక్కడ రాష్ట్రాల్లో ఉన్నటువంటి పాకిస్తాన్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారిని గుర్తించి వెంటనే వెనక్కి పంపాలని చెప్పేసి కూడా స్పష్టమైనటువంటి ఆదేశాలు ఇస్తున్నారు. ముఖ్యంగా వీసాలు తీసుకొని ఎవరైతే పాకిస్తానీయులు దేశవ్యాప్తంగా ఏ రాష్ట్రంలో ఉన్నారో ఆ ప్రాంతంలో ఉన్న వారందరినీ కూడా ప్రభుత్వాలు గుర్తించి వారిని వెంటనే ఉన్న ఫలంగా వెనక్కి పంపాలని చెప్పేసి కూడా
కోరడం జరిగింది. దీంతో ఒక్కసారిగా రాష్ట్రాల్లో ఉన్నటువంటి పోలీస్ బలగాలన్నీ కూడా పూర్తి వీసాల ఆధారంగా, చిరునామాల ఆధారంగా పాకిస్తాన్ పౌరుల వేటలో పడ్డారు. కనిపించిన వారిని కనిపించినట్టుగా కూడా పాకిస్తాన్ కి పంపేటటువంటి ప్రయత్నాలు చేస్తున్నటువంటి పరిస్థితి కూడా లేకపోలేదు. ప్రధానంగా దగ్గర ఒక హైదరాబాద్ లోనే 200 మంది పాకిస్తాన్ పౌరులు ఉన్నట్టుగా కూడా గుర్తించారు. వీళ్ళందరినీ కూడా వెనక్కి పంపే ప్రయత్నం కూడా చేస్తున్నటువంటి పరిస్థితి కూడా లేకపోలేదు. మరోవైపు ఒకసారి మనం చూసుకుంటే గతంలో దేశ వ్యాప్తంగా ఎక్కడ టెర్రర్ అటాక్ జరిగినా దాని మూలాలు హైదరాబాద్ లో బయటపడ్డాయి. నేషనల్ ఇన్వెస్టిగేషన్ అథారిటీ సైతం దీన్ని స్పష్టంగా పేర్కొంది. సో ఈ నేపథ్యంలోనే హైదరాబాద్ లాంటి నగరం పైన ప్రత్యేక దృష్టి సారించింది. మరోవైపు ఆంధ్రప్రదేశ్ లాంటి నగరాల్లో, ముఖ్యమైన నగరాల్లో కూడా కేంద్ర ప్రభుత్వం కూడా పూర్తిగా దృష్టి సారించి వీసాతో అఫీషియల్ గా వచ్చినటువంటి పాకిస్తానీలతో పాటు అలాగే అన్అఫీషియల్ గా వచ్చినటువంటి ఎవరైతే టెర్రరిస్ట్ లో వీళ్ళకు స్లీపర్ సెల్స్ గా ఉన్నారో వాళ్ళకి సంబంధించినటువంటి పూర్తి డేటానంతా కూడా కలెక్ట్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే ఇప్పటికే యుద్ధ వాతావరణము, ఒక ఉద్రిక్త వాతావరణం నెలకొన్నటువంటి నేపథ్యంలో ఇరు దేశాల సంబంధించినటువంటి అంటే చాలా ఖచ్చితమైనటువంటి నిర్ణయంతో ఉంది కేంద్ర ప్రభుత్వం. ఎట్టి పరిస్థితుల్లో పహల్గామ్ సంఘటనను చాలా సీరియస్ గా తీసుకుంది. దానికి రిప్లై గట్టిగా స్ట్రాంగ్ గా రిప్లై ఇవ్వాలని చెప్పేసి కూడా భావిస్తున్నటువంటి తరుణంలో తాజాగా ఈ పాకిస్తాన్ పౌరులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరినీ కూడా గుర్తించి ఇమ్మీడియట్ గా ఇక్కడి నుంచి పంపాలని చెప్పేసి కూడా సూచించడం జరిగింది. మరోవైపు సింధు నది జలాలకు సంబంధించి ఈ రోజు పూర్తిగా మరొకసారి భేటీ అయితే నిర్వహిస్తున్నారు కేంద్ర మంత్రి అమిత్ షా ఆధ్వర్యంలో. సో సింధు నది జలాలకు సంబంధించి ఇప్పటికే పాకిస్తాన్ లో ప్రకంపనలు ప్రారంభమయ్యాయి. నదీ జలాలు నిలిపివేస్తే తామంతా ఏం కావాలని చెప్పేసి మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తుంటే, మరోవైపు మగవారు అలాగే ఈ ఉగ్రవాదం సంబంధించినటువంటి కార్యకలాపాలు నడిపేవారు అలాగే వాటికి మద్దతు ఇచ్చే వారందరూ కూడా భారతదేశ నేతలపై తీవ్రమైన పరజాలంతో రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నటువంటి పరిస్థితి కూడా లేకపోలేదు. కానీ ఇవేమీ పట్టనట్టు వ్యవహరిస్తున్నటువంటి మన భారతదేశ నాయకులు మాత్రం తాను ఏమి చేయాలనుకుంటున్నారో అవి మాత్రం చేసుకుంటూ ముందుకు పోతున్నటువంటి పరిస్థితి అయితే మనకు స్పష్టంగా కనిపిస్తోంది. ముఖ్యంగా కేంద్ర హోంశాఖ మాత్రము ఈ దాడికి ఖచ్చితంగా ఒక బలమైన రిప్లై ఇవ్వాలి. ఎట్టి పరిస్థితుల్లో ఇంకొకసారి ఇటువంటి దాడులు చేయాలంటే ఉగ్రవాదులు కూడా భయపడే విధంగా ఉండాలన్నటువంటి ఆలోచనతో ఒక్కొక్క అడుగు ముందుకు వేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అందులో భాగంగా ఎంబసీకి సంబంధించి ఇటు పూర్తిగా సిబ్బందిని కూడా తగ్గించి వేసినటువంటి పరిస్థితి కూడా ఉంది. నిన్నటి నుంచి కూడా పాక్ పౌరులు ఎవరైతే ఉన్నారో వారందరినీ కూడా ఒక్కొక్కటిగా బోర్డర్లు దాటిస్తున్నటువంటి పరిస్థితి ఉంది మన దేశ సైన్యం. వాళ్ళు కూడా చెప్తున్నారు తామంతా కూడా కొందరు వ్యక్తిగత పనుల కోసం వస్తే మరికొందరు ఈ ఆరోగ్యాలకు సంబంధించి హెల్త్ చెకప్ కోసం వస్తున్నారు. తమకు వీసా గడువు మరొక 4 రోజులు 45 రోజులు ఉన్నప్పటికీ కూడా ఉన్న పరంగా పంపించేస్తున్నారు కాబట్టి చేసేది లేక తిరిగి వెళ్తున్నామని చెప్పేసి కూడా పాకిస్తాన్ పౌరులు చెప్తున్నారు. మరోవైపు కొందరైతే పాకిస్తాన్ చేసిందో మరే దేశం చేసిందో అంటే ఉగ్రవాదానికి సంబంధించి పాకిస్తాన్ చేసిందా లేదా అనేది ఇంకా కన్ఫర్మ్ కాలేదు కదా, తమను అప్పుడే ఎందుకు పంపిస్తున్నారని ప్రశ్నించే పౌరులు కూడా ఉన్నారు. కానీ ఇవన్నీ ఏమి పట్టని భారత సైన్యం కేవలం కేంద్ర ప్రభుత్వం ఏదైతే ఆదేశాలు ఇచ్చిందో వాటిని మాత్రం సూచన తప్పకుండా పాటిస్తున్నటువంటి పరిస్థితి అయితే తాజాగా ఉందని మాత్రం చెప్పుకోవచ్చు. ప్రధానంగా కఠిన నిర్ణయాలు తీసుకోయింది కేంద్ర ప్రభుత్వం. వాటిలో భాగంగానే ముందస్తుగా పాకిస్తాన్ పౌరులు ఎవరైతే భారతదేశంలో ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఇమ్మీడియట్ గా దేశం విడిచి వెళ్లిపోవాలని ఆదేశించింది. 48 గంటల లోపల ఇది పూర్తి కావాలని ఆదేశించి, అయితే ఈ 48 గంటల్లో ఇంకా ఎవరైనా వెళ్లిపోకుండా అలాగే దేశంలో ఉంటే వారిని కూడా వెతికి మరీ ఖచ్చితంగా పంపించాలని చెప్పేసి కూడా ప్రత్యేకంగా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అన్ని రాష్ట్రాల సీఎంలతో విజ్ఞప్తి చేయడంతో ఈ రోజు ప్రతి రాష్ట్రంలో కూడా పోలీసులు పాకిస్తాన్ పౌరుల కోసం జల్లెడ పట్టడం జరుగుతుంది. దీపిక. రైట్ హరికిషన్, థ్యాంక్ యూ.